రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఫిబ్రవరి 5 పాకిస్తాన్కి చాలా ముఖ్యమైనటువంటి రోజు. ఎందుకంటే పాకిస్తాన్ ఈ రోజున ప్రతి ఏటా కశ్మీర్ సాలిడారిటీ డే, కశ్మీర్ సంఘీభావ దినాన్ని జరుపుకుంటుంది. కశ్మీర్ సంఘీభావ దినోత్సవాన్ని పాకిస్తాన్ ఎందుకు జరుపుకుంటుంది? ఎందుకంటే పాకిస్తాన్ లెక్క ప్రకారం కశ్మీర్ పాకిస్తాన్లో అంతర్భాగం కావాలి. కశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలు ముస్లింలు కాబట్టి వాళ్ళందరూ మాతో కలిసి చేరాలి. పాకిస్తాన్ ఇస్లాం ఆధారంగా ఏర్పడింది కాబట్టి ఈ కశ్మీర్ మొత్తం మాకు రావాలి. కశ్మీర్ అంటే కశ్మీర్, జమ్మూ, లద్దాఖ్, లేహ్, ఈ మొత్తం అన్ని ప్రాంతాలు, కర్గిల్, ఈ అన్ని ప్రాంతాలు మాకు చెందాలి అన్నది పాకిస్తాన్ వాదన. దీనికోసం పాకిస్తాన్ ఒక కథనాన్ని, ఒక కట్టుకథని బిల్డ్ చేసింది. కశ్మీర్లో ముస్లింలపైన అత్యాచారాలు జరుగుతున్నాయి, కశ్మీర్లో నివసించే ప్రజలకు మానవ హక్కులు లేవు, కశ్మీరీ ముస్లింలు మసీదులకు వెళ్ళలేరు, అక్కడ ప్రార్థనలు చేయలేరు, అదేవిధంగా నమాజ్ చేయలేరు, రంజాన్ చేయలేరు, రోజా పాటించలేరు. కాబట్టి కశ్మీరీ ముస్లిముల పైన హిందూ భారత ప్రభుత్వం అత్యాచారాలు చేస్తోంది, మానవ హక్కుల హననం జరుగుతుంది. ఈ కట్టుకథని పాకిస్తానీ ప్రజలకు అమ్మేందుకు పాకిస్తాన్ ఈ ఫిబ్రవరి 5ని కశ్మీర్ సాలిడారిటీ డేగా జరుపుకుంటుంది. అయితే ఈసారి కశ్మీర్ సాలిడారిటీ డేని జరుపుకోవడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తే పాకిస్తాన్కి 2 పెద్ద భారీ షాకులు తగిలినాయి. మొట్టమొదటిది, సరిగ్గా ఈ ఫిబ్రవరి 5కి అటు ఇటుగా అమెరికా భారత్తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా ప్రకటించకుండానే ప్రకటించి, అఫీషియల్గా ప్రకటన ఏమీ రాకుండానే టారిఫ్లను 50% నుంచి 18% శాతానికి తగ్గించి ఇండికేషన్ ఇచ్చింది. అంటే సూట్ కేసులో క్రిటికల్ మినరల్స్ యొక్క మోడల్స్ని తీసుకెళ్ళి చూపించి డొనాల్డ్ ట్రంప్ని ఇంప్రెస్ చేసేందుకు ఇంత ప్రయత్నం చేసినా డొనాల్డ్ ట్రంప్ భారతదేశంతో వాణిజ్య ఒప్పందానికే పెద్ద పీట వేశారు. పాపం పాకిస్తాన్ ఆ షాక్లోనే ఉండగా ఈ ఫిబ్రవరి 5 వచ్చింది. ఫిబ్రవరి 5న పోనీ దేశవ్యాప్తంగా కశ్మీర్ హోగా పాకిస్తాన్ కా, కశ్మీర్ బనేగా పాకిస్తాన్, ఈ నినాదాలు ఇచ్చి కార్యక్రమాలు జరుపుదామని అనుకుంటే భారతదేశంతో ముడిపడి కశ్మీర్ ఉంది అని తెలియజేస్తూ, కశ్మీర్ భారతదేశంలోని అవిభాజ్య అంగమని తెలియజేస్తూ, కశ్మీరులో ముఖ్యంగా శ్రీనగర్లో వందల సంఖ్యలో యువకులు త్రివర్ణ పతాకాలని చేతబూని మోటార్ సైకిల్ ర్యాలీలు నిర్వహించారు. 1-2 కావు, డజన్ల సంఖ్యలో అనంతనాగ్ కావచ్చు, బారాముల్లా కావచ్చును, సోపోర్ కావచ్చు, శ్రీనగర్ కావచ్చు, లాల్ చౌక్ ప్రాంతం కావచ్చును, ఈ అన్ని ప్రాంతాల్లోనూ భారీ ఎత్తున ఊరేగింపులు జరిగాయి. కశ్మీరీ ముస్లిం యువకులు త్రివర్ణ పతాకాన్ని పట్టి ఇండియా జిందాబాద్, ఇండియా జిందాబాద్ నినాదాలు చేస్తూ ఊరేగింపులు తీశారు. దీనికి సంబంధించినటువంటి వీడియోలన్నీ కూడాను సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఒకవైపు కశ్మీర్లో ముస్లింలపైన అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్పి పాకిస్తాన్ కట్టుకథలని చెబుతూ ఈ కశ్మీర్ సాలిడారిటీ డే జరుపుతున్నటువంటి సమయంలోనే ఈ ర్యాలీల మీద ర్యాలీలు జరగడంతో పాపం పాకిస్తాన్కి ఏం చేయాలో తోచలేదు. ఇది డబుల్ ధమాకా పాకిస్తాన్కి. ఒక దెబ్బ భారతదేశంతో ట్రేడ్ డీల్ కోసము అమెరికా తహతహలాడుతోంది, టారిఫ్ని తగ్గిస్తోంది. భారతదేశం ఒక్కడుగు కూడా వెనకడుగు వేయకుండా తాను వ్యవసాయం కావచ్చును, పాడి పరిశ్రమ కావచ్చును, యానిమల్ వెల్ఫేర్కి సంబంధించి కావచ్చును, ఈ రంగాలలో భారతదేశం ఒక్కడుగు కూడా వెనకేయకుండా అమెరికాతో తన టర్మ్స్ మీద ఒప్పందాలు, వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి సంసిద్ధం కావడం ఇది పాకిస్తాన్కి పాపం మింగుడు పట్టం లేదు. దానికి తోడుగా సరిగ్గా ఇదే సమయంలో భారతదేశంలోని మన కశ్మీర్ అంతట్లో కూడాను ఈ త్రివర్ణ పతాకంతో ర్యాలీ జరగడం, సరిగ్గా కశ్మీర్ సాలిడారిటీ డే సంతోషం కూడా పాకిస్తాన్కి లేకుండా చేసింది. ఈ అబద్ధాలని ప్రచారం చేద్దామనుకుంటే సోషల్ మీడియా అంతా కూడాను, ట్విట్టర్ పక్షులు కిచకిచలాడి మొత్తము భారతదేశంలో జరిగిన కార్యక్రమాల వార్తల్ని ప్రచారం చేసినాయి. పాకిస్తాన్ అబద్ధం చెప్పే పరిస్థితి కూడా ఈరోజు లేదు.
నిజానికి 1947-48 కశ్మీర్ యుద్ధం తరువాత కొంత భాగం పాకిస్తాన్ చేతుల్లోకి వెళ్ళింది. పాక్ ఆక్రమిత కశ్మీర్, గిల్గిట్ బల్టిస్తాన్, మీర్పూర్, ముజఫరాబాద్లు పాకిస్తాన్ గుప్పెట్లో ఉన్నాయి. మిగిలిన జమ్మూ కాశ్మీర్ని మనం కాపాడుకోగలిగాము. ఈ 75-76 సంవత్సరాల్లో ఆ రెండు ప్రాంతాల మధ్య పోలికను గనక చూసినట్లయితే అక్కడ అసలు అభివృద్ధి లేదు, కనీస రోడ్డు మార్గాలు లేవు, ఏ రకమైనటువంటి సదుపాయాలు లేవు, అక్కడ మంచి ఆసుపత్రి లేదు, ఒక యూనివర్సిటీ కూడా బాగా చదువుకోవాలని పాకాక్రమిత కశ్మీర్లోని విద్యార్థి అనుకుంటే అయితే ఇస్లామాబాద్కి వెళ్ళాలి, లేకపోతే కరాచీకి వెళ్ళి చదువుకోవాలి. అదే భారతదేశంలో కనెక్టివిటీ విషయంలో కానీ, సదుపాయాల కల్పన విషయంలో కానీ ఎక్కడ కూడాను భారతదేశము కశ్మీర్ని అభివృద్ధి చేసిందే తప్ప కశ్మీర్ని వెనక ఉంచే ప్రయత్నం చేయలేదు. జోజిలా టన్నల్ కావచ్చును, చెనాబ్ బ్రిడ్జ్ కావచ్చును, ఈరోజు జమ్మూ కాశ్మీర్ తోటి మిగతా దేశపు కనెక్టివిటీని పెంచింది. దాదాపు 66 కీలకమైన బ్రిడ్జెస్ నిర్మాణం జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో గతంలో ఆర్టికల్ 370 తొలగింపుకి ముందు ఉన్నటువంటి పాలకుల హయాంలో గ్రామీణ రోడ్లను పూర్తిగా విస్మరిస్తే మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1752 కిలోమీటర్ల పొడవైన గ్రామీణ రోడ్లను నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా పారిశ్రామిక రంగంలో కూడాను జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో 2000 స్టార్టప్స్ మొదలైనవి. అంటే వాణిజ్య యాక్టివిటీ పెరిగింది. టూరిస్టుల రాక కూడా అదే సంఖ్యలో పెరిగింది. 2023లో భారతదేశంలో ఉన్నటువంటి కశ్మీర్లోకి 2,12,00,000 మంది టూరిస్టులు వస్తే 2024లో 2,32,00,000 మంది టూరిస్టులు వచ్చారు. 2025 గణాంకాలు ఇంకా రాలేదు, కానీ పహల్గాం సంఘటన తరువాత కూడా టూరిజం తగ్గలేదు. కశ్మీర్ లోయలో 6 కీలకమైన జాతీయ స్థాయి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, 11 యూనివర్సిటీస్ మొత్తం రాష్ట్రంలో ఉన్నాయి. ఇన్ని సదుపాయాలు కశ్మీర్లో భారతదేశం ప్రొవైడ్ చేసింది, ఏర్పాటు చేసింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, మౌలిక వసతుల పరంగా, విద్యాపరంగా, వైద్యపరంగా అనేక సంస్థల్ని నిర్మాణం చేసింది. పాకాక్రమిత కశ్మీర్లో కనీస రోడ్ల నిర్మాణము, కనీస విద్యా సంస్థలు, వైద్య సంస్థలు కూడా నిర్మాణం జరగలేదు. కాబట్టి కశ్మీర్ సాలిడారిటీ డే, కశ్మీర్ సంఘీభావ దినాన్ని జరుపుకునే ముందు పాకిస్తాన్ తన గుప్పెట్లో, తన ఇనుప గుప్పెట్లో ఉన్నటువంటి, తన ఇనుప బూట్ల మడమల కింద నలుగుతున్నటువంటి పాకాక్రమిత కశ్మీర్లో కనీస సదుపాయాల్ని ఏర్పాటు చేసే విషయంలో ఆలోచించాలి. అది చేయని కారణంగానే ఈరోజు పాకాక్రమిత జమ్మూ కాశ్మీర్లో నిత్యము బంద్లు, ర్యాలీలు, ప్రొటెస్టులు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రజలు రోడ్ బ్లాక్లు చేస్తున్నారు, పాకిస్తాన్ ప్రభుత్వాన్ని తిప్పికొడుతున్నారు. మంగ్లా డ్యామ్ దగ్గర నుంచి మొదలుపెట్టి రకరకాల డ్యాముల నీరు తమకు అందడం లేదని ఉద్యమాలు చేస్తున్నారు. భారతదేశంలో ఆర్టికల్ 370ని తొలగించిన తరువాత, ఆర్టికల్ 35Aని తొలగించిన తరువాత రాళ్ళు విసిరేవాళ్ళు లేరు, రోడ్లెక్కి ఉద్యమాలు చేసేవాళ్ళు లేరు, బందులు పాటించేవాళ్ళు లేరు. అక్కడిక్కడ ఉగ్రవాద సంఘటనలు జరిగితే అవి పాకిస్తాన్ పుణ్యంగా జరుగుతున్నాయి తప్ప స్థానికులు ఉగ్రవాదం వైపు కూడా వెళ్ళడం లేదు. ఈ మార్పు భారతదేశంతో ఉన్నటువంటి కశ్మీర్, మన దగ్గర ఉన్నటువంటి కశ్మీర్లో ఉంటే, పాక్ ఇనుప గుప్పెట్లో ఉన్నటువంటి పాక్ ఆక్రమిత కశ్మీర్లో కానీ, గిల్గిట్ బల్టిస్తాన్లో కానీ కనీస సదుపాయాలు లేవు. ఏ మొహం పెట్టుకుని పాకిస్తాన్ కశ్మీర్ సాలిడారిటీ డేని జరుపుతుంది? అందున ఈ సంవత్సరపు కశ్మీర్ సాలిడారిటీ డే నాడు పాకిస్తాన్కి కనీస ఆనందం కూడా మిగల్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.